ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో పంపింగ్ చేయడం జరిగింది. ఏ విధంగా పంపింగ్ చేయడం జరిగింది? ప్రతి ఒక్కటి కూడా డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ టు ద బెనిఫిషరీకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్. ఎక్కడే కానీ మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఏ సహాయం కూడా డైరెక్ట్గా బెనిఫిషరీకి సహాయం చేయడం జరిగింది. మనల్ని అంటే వీళ్ళు ఈ అపోజిషన్ వాళ్ళు కూడా ఎట్లున్నారంటే, అంటే మీరు సహాయం చేస్తారా అని చెప్పి బాధ ఉన్నట్లుంది. మాట్లాడడానికి ఏం లేక ఈరోజు అప్పు 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 అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారనమాట. అదేవిధంగా గమనించినట్లయితే వడ్డీ పోయిన సంవత్సరము జనవరికి 13,222 కోట్లు కడితే ఈ సంవత్సరం 15,131 కోటి కట్టడం జరిగింది. అదేవిధంగా శాలరీస్ అండ్ వేజెస్ ఏదైతే జీతాలు భత్యాలు ఉన్నాయో పోయిన సంవత్సరం జనవరికి 29,829 కోట్లు అయితే ఈ సంవత్సరం 33,578 కోట్లు. అంటే మీరు గమనించినట్లయితే ఎక్కడెక్కడ అవసరమో అక్కడ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఎందుకు ఇంక్రీజ్ చేయడం జరిగింది? ఎకానమీని మెయింటైన్ చేసేదానికి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ అకౌంట్ చూసిన ఈ సిఏజీ రిపోర్ట్లన్నీ ప్రతి ఒక్కటి కూడా వెరీ క్లియర్గా ఏం చెప్తా ఉంది? ప్రభుత్వము ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో డబ్బులను ఎకానమీలోకి రాష్ట్రంలోకి పంపింగ్ చేయడం జరిగింది. ఎస్, ఆ తర్వాత పోనీ దానివలన ఏదో చాలా ఇబ్బందులు జరిగిపోతున్నాయని చెప్పేసి వాళ్ళ అపోజిషన్ వాళ్ళు మాట్లాడే, ఎస్ ఇబ్బందులు ఉంటాయి, అప్పు చేసినప్పుడు ఇబ్బందులు ఉంటాయి, ఎట్లా లేకుండా ఉంటాయి. కానీ ఏ పరిస్థితుల్లో చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం, పోనీ వేరే మార్గం ఉందా? ఈ 3 ప్రశ్నలు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు వేరే రాష్ట్రాలతో పోల్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ అవుట్స్టాండింగ్ లయబిలిటీస్ అట్ ద ఎండ్ ఆఫ్ 2021 ఇన్ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మన అప్పు ఎంత శాతం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ 32.7 కరెక్టే. మామూలుగా 28 ఉండాల్సినది 32 వచ్చింది, కరెక్టే. కానీ మిగతా రాష్ట్రాలు కూడా చూడండి, పెద్ద రాష్ట్రాలు, మన సైజు రాష్ట్రాలు. కేరళ ఎంత ఉంది? 30.3. పంజాబ్ ఎంత ఉంది? 38.7. రాజస్థాన్ ఎంత ఉంది? 34.5. ఉత్తరప్రదేశ్ ఎంత ఉంది? 33.1. వెస్ట్ బెంగాల్ ఎంత ఉంది? 34.7. ఒక గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక అటువంటి రాష్ట్రాలు తప్ప ప్రతి ఒక్కరికి ఉంది, సమస్య ఉంది. సమస్య లేదని ఎవరు చెప్పడం లేదు. సమస్యను గెట్ ఓవర్ అయ్యేది ఎట్లా అనేది. ఈరోజు స్థూల ఉత్పత్తిలో భాగంగా మన ద్రవ్యలోటు చూసినట్లయితే యాజ్ అ పర్సంటేజ్ ఒక ఫస్ట్ క్వార్టర్లో అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ క్వార్టర్ 2021 ఫస్ట్ క్వార్టర్ -12.96. అంటే మామూలుగా మనకు 3% పరిమితి ఏదైతే ఉంటుందో అది ఎంతకు పోయింది? 12.9. అది మనకే కాదు, ఎంటైర్ దేశానికి ఇట్లే జరిగింది. రెండవ క్వార్టర్కి వచ్చేటప్పటికి -9, మూడో క్వార్టర్కి వచ్చేసి -5.5, నాలుగో క్వార్టర్కి వచ్చేటప్పటికి ఇంచుమించు -3.15, యావరేజ్ -7.6. ఈరోజు వీళ్ళు వచ్చి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎక్కువైంది అంటే అవుతుంది, ఎట కాకుండా ఉంటుంది. మొదట క్వార్టర్లోనే 12% మైనస్లోకి వెళ్ళి 13%, 12.96 అంటే 13%. 13% ఏ విధంగా పోయినాము? అసలు రాబడి లేదు, రాబడి నిల్లు, ట్యాక్సులు నిల్లు, అన్ని నిల్లు, అన్ని బంద్, లాక్డౌను. 12.96, సెకండ్ క్వార్టర్ 9.9, మూడో క్వార్టర్ 5.5, నాలుగో క్వార్టర్ 3, యావరేజ్ వచ్చేటప్పటికి 7.66. అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే 1.8 ఉంటుంది అని చెప్పి బడ్జెట్ అంచనాల్లో మనం పెట్టడం జరిగిందో, మొదటి క్వార్టర్లో ఎంత ఉంది? 10.5, రెండో క్వార్టర్ -7.7, మూడవ క్వార్టర్ -1.8, నాలుగో క్వార్టర్ -2.4, యావరేజ్ తీసుకునేటప్పటికి -5. ఎస్, ఈ సంవత్సరం ఓవరాల్గా మనం గమనించాల్సింది క్వార్టర్ టు క్వార్టర్ మనం బాగా అవుతున్నామా, బాగా కాకుండా ఉన్నామా? చూడండి, 10.5 నుంచి రెండవ క్వార్టర్కి వచ్చేటప్పటికి 7.7కు తగ్గించగలిగినాం. దాని తర్వాత 1.8కి తెచ్చినాం, దాని తర్వాత 2.4కి వచ్చింది, దాని తర్వాత యావరేజ్ 5కి వచ్చింది. అంటే దీనివల్ల అర్థం ఏమి? రాష్ట్రము స్లోగా స్టడీగా మనం బయటపడుతున్నాం. ఇది బయటపడుతున్నామా లేదా అనేది కనిపెట్టడానికి దీనికి ఏ విధంగా మనము కొరాబరేట్ చేసుకుంటాము, ఏ విధంగా ఈ థియరీ కరెక్టా కాదా అని చూసుకుంటాము. మన ట్యాక్స్ కలెక్షన్ చూస్తే మనకు తెలిసిపోతుంది.
జిఎస్టీ కలెక్షన్ చూసినట్లయితే జూన్ టు డిసెంబర్, జూన్ నుంచి డిసెంబర్ 2021కి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పెరుగుదలలో చూసినట్లయితే మొత్తము దేశంలోనే 2వ స్థానంలో ఉంది.